ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రతిరోజు కూడా తన అద్భుతమైనటువంటి వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం మనం నడిపిస్తున్నందుకు ఆయనకి స్తోత్రములు. ఈరోజు కూడా తన మధురమైనటువంటి వాక్కు, తన మాట ద్వారా మనం నడిపించాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. మీరు చేసే పని దగ్గర, మీరు చేసే ఉద్యోగంలో, ప్రతి దాంట్లో కూడా మీరు యథార్థంగా ఉన్నట్లయితే ప్రభువు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. అక్రమం చేయొద్దు, లంచం పుచ్చుకొనవద్దు, ఎదుటి వాటిని మోసగించవద్దు. యథార్థంగా పరిచర్య చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి, యథార్థంగా మీరు ఉద్యోగం చేయండి. తప్పక యథార్థంగా ఎవరైతే ఉంటారో వాటిని దేవుడు ఒక రోజున వర్ధిల్లింపచేస్తాడు. ఎవరైతే యథార్థంగా ఉండరో వడ్డీలు తీసుకోవడం, వ్యాపారంలో ఎదుటివారిని మోసగించడం, పొలం విషయమై, స్థలాల విషయమై ఎదుటి వాటిని మోసగించడం, అప్పు తీసుకొని మళ్ళీ అప్పు ఎదుటి వారికి ఇవ్వకపోవడం, ఎగకొట్టడం, ఇవన్నీ కూడా యథార్థవంతుల లక్షణములు కావు. ఇలాంటి వారు వర్ధిల్లరు. నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు ఒకతని దగ్గర 10 రూపాయలు తీసుకున్నావా, నువ్వు యథార్థవంతుడు అయితే నువ్వు మరలా తిరిగి ఆ 10 రూపాయలు ఇచ్చేంత వరకు, అతనికి తిరిగి ఇచ్చేసేంత వరకు కూడా నీకు నెమ్మది, మనశ్శాంతి ఉండదు. పరుని సొమ్ము నీ దగ్గర నువ్వు పెట్టుకోవు, తిరిగి మళ్ళా అతని సొమ్ము అతనికి ఇచ్చేస్తావు. మీరు చేస్తున్నటువంటి పనిలో చాలా జాగ్రత్త కలిగి యథార్థంగా చేస్తారు. 10 రూపాయల ఛాయ్ కూడా మీరు వాళ్ళ దగ్గర తీసుకోరు. పని చేసినందుకు, వాళ్ళకి పని చేసి పెట్టినందుకు, వాళ్ళకి ఫైల్ చేసినందుకు. యథార్థంగా పని చేయండి, యథార్థంగా ఉండండి. తప్పక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందింపచేస్తాడు. చెన్నైలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు మోహన్ సి లాజ్రస్ గారు. ఒక మంచి ఉద్యోగస్తుడు, మంచి ఆఫీసర్. ఒకరోజు నా దైవజనుడిని తన ఇంటికి పిలిచాడంట. అయ్యా, ఇన్ని రోజులు కూడా నా కుమారుడు చాలా చక్కగా స్కూల్కి వెళ్తూ ఉండేవాడు, కానీ అకస్మాత్తుగా కొన్ని రోజుల నుంచి, కొన్ని దినాల నుంచి స్కూల్కి వెళ్ళను, నేను చదువుకోను అని చెప్పేసి చాలా మారం చేస్తున్నాడు. ఇతనికి ఏమైందో అర్థం కావట్లేదు కాదు, కానీ ఇతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పూర్తిగా మారిపోయాడు. ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా అస్సలకి స్కూల్కి వెళ్ళట్లేదు. చదవనంటే చదవనంటున్నాడు. దయచేసి నా కుమారుడు కొరకు, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ సేవకుని పిలిపించుకొని తమ సమస్యను వారికి చెప్పారు. దైవజనుడు వారి వైపునకు చెయ్యెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవజనుడికి ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఒక ఉద్యోగి, ఒక ఆఫీసర్వి. ఒక బీదవాడు, ఒక పేదవాడు, ఒక జ్ఞానవంతుడు, అర్హత కలిగినటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి ఉద్యోగాన్ని అతనికి రాకోకుండా నువ్వు వేరొక వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకొని వారికి నువ్వు ఉద్యోగాన్ని పెట్టావు, ఉద్యోగాన్ని నువ్వు ఇచ్చావు. సో ఎవరైతే ఆ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటున్నాడో, ఎవరైతే పాపం చాలా కష్టపడి, ప్రయాసపడి, భారంతో ఆ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ చదివి ఉన్నాడో, ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లో తినడానికి లేదు, ఏమీ లేదు, ఈ ఉద్యోగం పైన ఉద్యోగం వస్తుందని ఆధారపడి కష్టపడి చదువుతున్నాడు. ఆ వ్యక్తికి రావాల్సినటువంటి ఉద్యోగాన్ని మీరు తారుమారు చేసి ఒక వ్యక్తి దగ్గర నువ్వు డబ్బులు పుచ్చుకొని ఆ వ్యక్తికి నువ్వు ఉద్యోగం వచ్చేలా చేస్తావు. నువ్వు ఆ విధంగా నువ్వు ఆ డబ్బులు తీసుకోకుండా ఆ వ్యక్తికి నువ్వు లంచం తీసుకుని అతనికి సహాయం చేయకుండా ఉన్నట్లయితే అసలైతే ఆ ఉద్యోగము ఆ పేదవాడికి రావాలి. అతడు అర్హుడు,
అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ నువ్వు చేసినటువంటి ఏదైతే ఆ లంచం తీసుకొని తప్పు చేశావో ఆ పేదవాడి పొట్ట మీద కొట్టావు. దేవుడు చూచాడు. ఆ శాపమును నీ బిడ్డడు చదవుకోకుండా నీ బిడ్డడి మీదకి అది వచ్చింది. అని ఎప్పుడైతే ఆ దైవజనుడు నోరు తెరిచి ఆ విషయాన్ని చెప్పాడో అతను హడలిపోయాడు. నేను చేసినటువంటి లంచం తీసుకొని నేను చేసినటువంటి ఈ పని, అమ్మో, దేవుడు నిజంగా ఈ దైవజనుడికి బయలుపరిచాడు. ఆ శాపం నా బిడ్డ మీదకి వచ్చింది. నా బిడ్డ అందుకని చదవకోకుండా అలా ఆగిపోతున్నాడు. ఆ శాపం అతని మీదకి వచ్చిందని. అయ్యా, నేను ఏం చేయాలి చెప్పండి అంటే, వెళ్ళి ఎవరైతే ఆ పేదవాడికి ఆ ఉద్యోగం రావాలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. కొంత డబ్బు తీసుకొని ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడంట. ఉద్యోగం ఆల్రెడీ వేరే వాడు జాయిన్ అయ్యాడు. గవర్నమెంట్ రూల్ ప్రకారం వల్ల ఆ ఉద్యోగం నుంచి అతను తీసివేయడానికి లేదు. ఇలా చాలామంది ఎదుటి వారి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తుంటారు. అది శాపం. లంచము తీసుకొని అర్హత ఉన్నటువంటి వ్యక్తులకి రావాల్సిన ఉద్యోగాన్ని ఏ అర్హత లేనటువంటి వారికి డబ్బు తీసుకొని పెట్టిస్తుంటారు. డబ్బు ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కోవడం అది చాలా పాపం. అది వేరొక అర్హత కలిగినటువంటి వ్యక్తులకి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకి, ఆ వ్యక్తులకు రావాల్సినటువంటి ఉద్యోగం అది శాపానికి దారితీస్తుంది. అటు విధంగా యథార్థత లేకోకుండా మీరు అలా అక్రమమైనటువంటి మార్గంలో, వేరొక మార్గంలో మీరు ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్లయితే ఆ వచ్చే జీతము ద్వారా నీవు కానీ నీ కుటుంబము కానీ సమాధానముతో నెమ్మదితో ఆ జీతము తీసుకొని బ్రతకలేదు. సంతోషం ఉండదు. అది శాపముగా మారుతుంది. నువ్వు అక్రమమైన మార్గంలోకి వెళ్ళి దాన్ని సంపాదించుకున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు యథార్థతను కోరుకుంటాడు. దేవుడు యథార్థతను ప్రేమిస్తాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు యథార్థంగా నీకు ఏ చిన్నది ఉన్నదో, నీకు ఎంత కొద్ది డబ్బులు ఉన్నాయో, నువ్వు ఏ చిన్న పని అయితే చేస్తున్నావో, ఏ బజ్జీల వ్యాపారం కావచ్చు, అది చెప్పులు అమ్ముకునే వ్యాపారం కావచ్చు, అది సైకిల్ ట్యూబ్స్ పంచర్ వేసే వ్యాపారం, ఏ చిన్న వ్యాపారమైనా నీకున్నటువంటి టాలెంట్ని బట్టి నువ్వు ఆ చిన్న వ్యాపారంలో నమ్మకంగా నువ్వు యథార్థంగా నువ్వు పనిచేస్తుంటే ఒక రోజున దేవుడు తప్పక దాన్ని వర్ధిల్లింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజున బన్ ప్యాకెట్స్, డబల్ రొట్టెల ప్యాకెట్ని అమ్ముకునేటటువంటి సైకిల్ మీద వెళ్ళి కానీ, స్కూటర్ మీద వెళ్ళి కానీ, ఆ ఊరికి వెళ్ళి అమ్ముకునే పని చేస్తున్నావా? యథార్థంగా నువ్వు దాంట్లో పని చేస్తున్నట్లయితే దేవుడు నీకు ఒక బేకరీ షాప్నే ఇస్తాడు. భవిష్యత్తులో ఆశీర్వదిస్తాడు నిన్ను. నువ్వు అప్పటి వరకు యథార్థంగా ఉండండి. క్రైస్తవులారా, మీరు ఎదుటి వారికి లంచం ఇవ్వద్దు, లంచం తీసుకొనకూడదు. లంచం పుచ్చుకుంటా మోసం అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఈ మాటలు వింటున్నారో, గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తున్నారో, యథార్థంగా ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారు యథార్థంగా ఉద్యోగం చేయండి. ఈరోజు ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఎవరైతే యుక్తమైన మార్గంలో నడుస్తారో వారికి ఆయన కేడముగా ఉంటాడని ఈ వచనం చెప్తుంది. సో యథార్థతను కోరుకుందాం, యథార్థంగా మనం జీవిస్తాం. సేవ చేసేవారమైన మనం కూడా యథార్థంగా జీవిస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు యథార్థతను కోరుకునేవాడవు, యథార్థతను ప్రేమించేవాడవు, యథార్థంగా పనిచేసే వారిని వర్ధిల్లింప చేసేవాడవు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, స్తోత్రములు చెల్లిస్తున్నాను. యథార్థంగా పని చేస్తే, యథార్థంగా మేము ఉంటే పైకి రావడం, హెచ్చింపబడటం, అభివృద్ధిలోనికి రావడం చాలా ఆలస్యం అవుతుందేమో అని, ఒక్కసారిగా గొప్పవాళ్ళం అవ్వాలని, ఒక్కసారిగా ఆశీర్వదింపబడాలని మేము దొడ్డిదారిలో వెళ్ళినట్లయితే అది తుదకు మాకు అది శాపం, కీడు అని మీరు మాట్లాడారు. యథార్థంగా మీ బలిష్టమైన చేతి కింద మీరు హెచ్చించేంత వరకు దీన మనస్కులై మేము ఉన్నట్లయితే మీరు తగ్గిన సమయం అందు వర్ధిల్లింప చేస్తారు, హెచ్చింప చేస్తారు. కృతజ్ఞతలయ్యా. అయ్యా, నీ బిడల మీద మేమందరం కూడా యథార్థంగా పనిచేయటకు, యథార్థంగా మా వృత్తిలో ఉంటకు, యథార్థంగా మేము ఉద్యోగము చేసుకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరీక్షలు రాసేవారు కూడా యథార్థంగా పరీక్షలు రాయటకు సహాయం చేయండి.
ఏ విధముగా కూడా అయ్యా చూచురాతలు కానీ అవన్నీ కూడా మోసం, అక్రమం, అది సాతాను స్వభావం, సాతాను బుద్ధి. యథార్థముగా ఉన్నట్లుగా మాకు కృప చూపండి, సహాయం చేయండి. ఇంతకు ముందు వరకు ప్రభా మేము యథార్థత లేకోకుండా చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న తప్పిదములు చేస్తూ మేము బ్రతికినట్లయితే అయ్యా మమ్మల్ని మీరు క్షమించండి. అయ్యా మమ్మల్ని మీరు దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి నిబిడలమైన మీ అందరం కూడా యథార్థంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రభు ఈ దినమంతా నిబిడలకు దీవించి ఆశీర్వదించండి. యథార్థతను నిబిడలకు ధరింపచేసి బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఉదయం సాయంత్రం అంటే ఉదయం 10 గంటలకు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ రేపటి దినమును కూడా ఉదయం 10 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం ప్రాంతంలో పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు జరుగుతున్నాయి. హెవెన్లీ హోలీ చర్చ్ మినిస్ట్రీస్, హోసన్న రాజ్ గారు. సో మీ కింద కామెంట్ సెక్షన్లో అతని నెంబర్ మీకు సెండ్ చేస్తాం. సో ఈ మాటలు వింటున్నవారు ఎవరైనా చుట్టుపక్కల విసన్నపేట, హనుమాన్ జంక్షన్, ఏలూరు నుంచి వింటున్నట్లయితే మీకు చాలా దగ్గర కాబట్టి మీరు తప్పకుండా ఆ మీటింగ్లో పాల్గొనవచ్చు. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కలిసి మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. రేపు జరిగే మీటింగ్స్లో తప్పనిసరిగా పాల్గొనండి. దూర ప్రాంతాల్లో నుంచి మాటలు వింటున్నట్లయితే మీరు తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. అదేవిధంగా వచ్చే శనివారం, ఆదివారం ఈ కొత్తగూడెం ప్రాంతంలో భువనా గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో 2 రోజుల సభలు మేము ఏర్పాటు చేస్తున్నాం. స్వస్థత కొరకు, విడుదల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. సో తప్పనిసరిగా మీరు అందరూ కూడా పాల్గొనండి. ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్.